హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఒక కామెంట్ ఉంది. 2 days బ్యాక్ ఒక పర్సన్ పెట్టారు. సో ఫస్ట్ అయితే కమెంట్ చదివేస్తాను. సో మీరు అందరూ ఏం చేస్తారంటే జాగ్రత్తగా వినండి. కొంతమంది చెవులు కళ్ళు ఒక దగ్గర పెట్టుకొని సరిగ్గా వినకుండా ముందే కమెంట్ చేసేసి ఎలా అంటే ఏదో కొన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, మీ అందరికి కాదు, మన సబ్స్క్రైబర్స్ కాదు, బయట వాళ్ళకి. కొంతమంది వినకుండా ఏం చేయకుండా మాట్లాడతారు వాళ్ళకి. అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో తినకి నేను ఓకే, మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నాకు కమెంట్ చేయడం జరిగింది. సో ఇది ఎట్లాంటి వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీరు డోంట్ వరీ. ఓకే, అండ్ కమెంట్ చదివేద్దామా? మరి దానికంటే ముందు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎక్కడ కింద రెడ్ కలర్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, దాన్ని టైప్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకో. కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నువ్వు బ్లాక్లో చేసి కామెంట్లో మీది ఏ ఊరో లేదంటే ఎక్కడి నుంచో ప్లస్ మీ ఇష్టం ఉంటే ఏ ప్రోడక్ట్ గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా. ఓకేనా? ఓకే, మరి కమెంట్లోకి వెళ్ళిపోదామా? అండ్ ఇంకోటి, మీరు ఎవరైనా సరే మేనేజర్ ద్వారా దాని ద్వారా ఏమైనా స్కామ్లు జరిగినా ఏమైనా జరిగినా దాన్ని కూడా మీరు కింద కమెంట్ చేయండి. నేను దాన్ని కూడా మీకు ఇన్ఫామ్గా చేస్తాను. ఒక 10 మంది అలర్ట్గా ఉంటారు. ఓకేనా? ఓకే, మరి వెళ్దామా? ఓకే, ఈ 199 రూపీస్ స్కామ్ని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, 200 కట్టించుకుంటారు అని. సరే, ఇప్పుడు మనం వచ్చిన కమెంట్ చూద్దాం. గాయస్, వాళ్ళు ఒక కాల్ చేసి మీరు ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అయితే 20K శాలరీ ఇస్తారని చెప్తారు కన్ఫామ్. అని ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, నిజంగా చెప్తారు. ఎగ్జామ్కి 199 పే చేయమని. ఎగ్జామ్ కూడా ఒక చిన్న పిల్లల ఎగ్జామ్లా ఉంటుంది. కరెక్టే, అది చిన్నపిల్లల ఎగ్జామ్లా. ఎలా అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చిన్నపిల్లల క్వశ్చన్స్లో కూడా కొంతమంది ఆన్సర్ చేయరు, అలాంటి వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఉన్నారు అలా కూడా. ఇప్పుడు ఏమడుగుతారండి మహా అయితే, ఫర్ ఎవర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ పర్సన్ పేరు ఏంటి, మీరు టీం వర్క్ చేయాలంటే ఎలా చేయాలి, అలా లాస్ట్ వరకు ఉంటుంది. అదంతా మీటింగ్స్, మీరు 3 మీటింగ్స్ వినగానే మీకు అర్థమైపోద్ది. ఓకే, అదనమాట ప్రాసెస్. చిన్నపిల్లల ఉంటుంది ఇది అంట. ఒక వీడియో పెట్టి ఆ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు ఎగ్జామ్కి. సో అంతే, క్వాలిఫై అయిపోయిన తర్వాత జూమ్ క్లాసెస్ అవన్నీ చెప్పి లాస్ట్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. సో ఒక 5K కానీ 10K కానీ 30K కానీ 40K కానీ 50K కానీ అలా అడుగుతారు. మనకి ముందు చెప్పరు ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని. మన దగ్గర 199 దొబ్బి తర్వాత చెప్తారు. క్లాసెస్ అన్నీ విన్నాక మనకి అన్ని క్లాసెస్ విన్నాక మనసు ఒప్పక ఆ డబ్బులు కట్టడానికి కూడా వెనకబడము. సో బీ కేర్ఫుల్ గైస్, వాళ్ళ మోటివేషన్కి లొంగిపోవద్దు. సరే అండి, ఇది మొత్తం కామెంట్ అయితే ఇది మొత్తము. సో మీకు ఒకటి చెప్తాను. ఈ కామెంట్ చూసిన తర్వాత మీకు ఫస్ట్లో చెప్పా, ఫర్ ఎవర్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, మీరు ఒక ప్రిఫర్డ్ కస్టమర్ ఫ్రీగా అవ్వచ్చు. ఓకే, నువ్వు ఒక జాయిన్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఉన్నానండి, మిమ్మల్ని జస్ట్ మీ ఐడి క్రియేట్ చేశాను అంటే చాలా మీరు ప్రిఫర్డ్ కస్టమర్ అయిపోయారు. సో మీరు జాయిన్ అయిపోయారు, ఫ్రీగానే చేశారు కదా. చాలా మంది అలాగే ఫ్రీగానే చేస్తారు, కానీ డబ్బులు దొబ్బుతున్నారు అన్నప్పుడు మీకు అర్థం కావాలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ సో నాట్ ఫర్ ఎవర్ అని చెప్పుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను జాయిన్ చేయించేటప్పుడు ఏంటంటే జాబ్ అని చెప్పుంటారు. ఓకే, జాబ్ అని చెప్పారు, తీసుకొచ్చారు, అయిపోయింది. తర్వాత అయినా సరే మీకు వర్క్ గురించి చెప్పారో లేదో తెలియదు. ఇలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు. అండ్ మీరు ఇది ఏ టీం వాళ్ళు చేశారో మీకు ఏం తెలియదు, అండ్ ఎవరు చెప్పారో మీకు తెలియదు, కాబట్టి మనం ఏం చేయలేము. కాకపోతే 199 రూపాయలు మీరు తీసుకున్నారు కాబట్టి మీరు రిటర్న్ అడగాలి, ఎందుకంటే ప్రతి రూపాయి మీది. సో అది మీ బాధ్యత. 199 అంటే 200 రూపీస్, 1 రూపాయి తక్కువ, 200 రూపాయలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మేము ముందు చెప్పారా ఇట్లా చేస్తామని? అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు జాయిన్ అవ్వే ముందే అడగండి. ఏం అడుగుతారంటే, మేము 199 రూపాయలు కడతాం, ఒకవేళ మాకు ఇది వర్క్ ఇష్టం లేకపోతే మీరు మా 199 రూపాయలు రిటర్న్ ఇస్తారా? కాకపోతే ఒక 150 రూపాయలైనా, ఎందుకంటే ఒక 99 రూపీస్గా మళ్ళీ ఏమైనా ట్యాక్స్ గీక్స్ అని చెప్తారు. సో మళ్ళీ రిటర్న్ రావేదని చెప్తారు. సరే, అది కట్ చేసుకొని 150 రూపీస్ అని మా డబ్బులు మాకు రిటర్న్ ఇస్తారా అని మీరు అడిగారు అనుకోండి. మీరు ఫస్ట్ థింగ్ అండి, ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక దాని మీదే ఉంటారు, మోసం అని కాదు. ఫస్ట్ మీరు నిలదీయండి, ఎవరినైనా సరే నిలదీయండి.
ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు నిలదీయండి, ఎందుకు తీసుకున్నావు నా డబ్బులు, 150 కాదు నీది 10 రూపాయలైనా సరే నువ్వు అడగాలి. ఓకే, సో అడగండి. మీరు ఎవరైతే ఉన్నారో పర్సన్, మీరు కన్ఫామ్గా మీరు అడగండి ఆయనని, ఎందుకు తీసుకున్నారు, నా డబ్బులు తీసుకున్నారు కదా, మీరు అడగండి, మీరు ఫోన్ చేసి అడగండి, నిలదీయండి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఒకటే చెప్పండి, మీరు ఇలా చేస్తున్నారు, వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయనుకోండి మీ దగ్గర, వాళ్ళు స్టోరీలు పెడతా ఉంటారు, మీరు సేవ్ చేసుకొని ఉంటారు కదా, మళ్ళీ ఒకసారి వాళ్ళ మీటింగ్ అన్నీ తీసేయండి, తర్వాత మనం ఇలా పెడదాం. తర్వాత మీకు ఇలా ఎలా చీటింగ్ జరిగిందో, ఇప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే ఇలాంటి 199 అయితే కన్ఫామ్గా చీటింగ్ కేసులు పడతాయి. అండ్ 420 కేసు అదంతా, అంటే 420 అంటే చీటింగ్ కేసు అనమాట. చీటింగ్ కేసు అంటే 7 years జైలు శిక్ష అండ్ ఫైన్స్ కట్టాలి. సో ఇలాంటి చీప్ పేపరాలు చేయకండి. ఓకే, ఎందుకంటే మీరు ఇంకా జాయిన్ చేయించలేదు కాబట్టి ఏం లేదు. కాకపోతే మీ 199 రూపీస్ అవుతుందో అది రిటర్న్ ఇస్తాము ఇవ్వలేదని మీకు ముందు చెప్పారో లేదో నాకు తెలీదు. సో ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే మీరు నాకు చెప్పలేదు, అది ముందే చెప్పుకోవాలని చెప్పి ఏదో ఒకటి చేసి వాళ్ళతో హడావిడి ఏదో ఒకటి చేసి మీ 199 రూపాయలు మీరు తెచ్చుకోండి. ఓకేనా, అండ్ వాళ్ళు 199 రూపాయలు ఇవ్వకపోతే 150 రూపాయలు ఇస్తారేమో, అది కూడా తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి నిలదీశారనుకోండి, ఇలాంటి వాళ్ళు నిలదీస్తారని చెప్పి ఈ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళరు. ఏంటంటే ఏదైనా సరే మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తేనే, మీరు మొదలెడితేనే అయ్యిద్ది. అంతేగాని మీరు చేయాలి, వాళ్ళు చేస్తారని వీళ్ళు మార్పు మనలో మొదలవ్వాలి. ఓకే, సో మీరు అనండి ఎందుకు తీసుకున్నారని మీరు నిలదీయండి. ఓకే, నిలదీసి ఆ నెంబర్లు చూపించి అదేదాన్ని కొంచెం బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు మీకు, అది ఇది అంటారు. లైట్ తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు మీలాగే కామన్ పర్సన్. సో ఏంటంటే వాళ్ళ హ్యాట్స్ తీసుకోవడానికి డబ్బులు సరిపోక 199 పెడతారు. 199 పెట్టకూడదు, కాకపోతే కొంతమంది టైం వేస్ట్ చేస్తారు కదా వాళ్ళది, అందుకని వాళ్ళు పెడతారు. సో 199 పెట్టడం తప్పు, ఎందుకంటే అది ఫ్రీ ప్రాసెస్ కాబట్టి మీరు డబ్బులు పెట్టడం తప్పు. ఇట్ ఈస్ ఏ స్కామ్ అలర్ట్. ఓకే, అందుకే స్కామ్ అలర్ట్ పెట్టాను ఫస్ట్లో. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫర్ దిస్. ఓకే, 199 రూపాయలు, మీ 199 రూపాయలు మీరు తీసుకోండి అంతే. ఎందుకు వదిలేస్తారు మీరు నాకు తెలీదు. ఓకేనా, సో కన్ఫర్మ్గా సార్ మీరు కూడా ఎవరు లొంగిపోకండి. అంటే అంతేలే, కొన్ని మోటివేషన్స్ ఉంటాయి, దరిద్రపు మోటివేషన్లు ఉంటాయి, అందులో అన్నీ బాగుండు, కొన్ని బాగు అస్సలు దరిద్రంగా ఉంటాయి. ఎలా చెప్తారంటే అలా చెప్తారు, అవి నాకు అసలు నచ్చవు. కొన్ని మోటివేషన్లు అంటే అందులో అవి చెప్పేవి ఎలా ఉంటాయి అంటే నిజంగా మనం అలా సక్సెస్ అయిపోతాం. ఒక రిచ్ లైఫ్ చూపించడం, ఒక రిచ్ లైఫ్ చూపిస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే మీకు రిచ్ లైఫ్ చూపించేసి ఒకటేసారి మీరు అది అయిపోతారు ఇది అయిపోతారు అనగానే మీరేమనుకుంటారు, నిజంగా ఆ రిచ్ లైఫ్ ఉంటుంది అని జాయిన్ అవుదాం అనుకుంటారు. జాయిన్ అయిన తర్వాత ఆ రిచ్ లైఫ్ ఉండదు. కానీ ఆ రిచ్ లైఫ్ ఎలా వస్తుందో కూడా మీకు చెప్పరు. ఆ రిచ్ లైఫ్ రావాలంటే చాలా కష్టపడాలి. ఓకే, ఎక్కడైనా రిచ్ లైఫ్ ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పనిలో రిచ్ లైఫ్ ఉంటుంది. అది నువ్వు చేసేది డిసిప్లిన్గా చేయాలి. ఎవడో మోటివేషన్ చేస్తే కాదు. ప్రతి ఒక్కరు మోటివేషన్ చేస్తే వాళ్ళు పని చేస్తారు అనుకోండి, డిసిప్లిన్ ఉండాలి. ఎక్కడైనా డిసిప్లిన్ ఉందనుకో, ఈరోజు నువ్వు ఫెయిల్ అయ్యావురా, అయినా సరే నువ్వు ఏం చేస్తావు, రేపైనా కష్టపడతావు, ఎల్లుండైనా కష్టపడతావు. అది మోటివేషన్ కాదు, డిసిప్లిన్. మోటివేషన్ ఎలా అంటే ఒక రోజు బొగ్గుమని మండిద్ది, ఒకటే తరఫు బుస్సుమని ఆరిపోద్ది. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనో, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామనో, ఇంకేదో స్టార్ట్ చేద్దామనో దిగుతారు. దిగిన తర్వాత ఒకటేసారి చూసేసి ఒక మోటివేషన్స్ వీడియోస్ చూసేసి దమ్మనం చేసేస్తారు. కానీ వాళ్ళకి డిసిప్లిన్ లేదు, మోటివేషన్ చూసి వచ్చారు. సో ఒకటేసారి అగ్గిలాగా అది పెట్రోల్ వేసి జుమ్మని అక్కడ అయిపోద్ది, అలా టైప్ అనమాట. సో మనకి ఆ అగ్గి సెట్ అవ్వదు. మోటివేటెడ్గా ఉండి మనకి దీపంలో నూనె వేస్తే మెల్లగా చిన్న ఒత్తులా ఎక్కువసేపు ఉంటుంది చూసారా, అలా ఉండడమే. ఓకే, అది మోటివేషన్ అన్నారు, ఒత్తులా ఉండేది. దాన్ని డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్గా ఉండండి, డిసిప్లిన్గా వర్క్ చేసుకోండి, అప్పుడు సక్సెస్ అవుతారు. అంతేనా, అదే కరెక్ట్. మీరు ఏదైనా అనుకోండి అది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చేయడం ఈ బ్రదర్ కోసమే. అండ్ ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మీకు తొందరగా 199 రూపాయలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇలా చాలా మంది మోసపోయి ఉంటారు. సో మీరు కన్ఫామ్గా వాళ్ళు అడగండి ఎందుకు వదిలేస్తారు మీ డబ్బులు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కింద లైక్ చేసేస్తాయి. ఓకేనా, ప్రోడక్ట్స్ గురించి కావాలంటే కమెంట్ చేయండి. మేనేజర్స్ తప్పు చేస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను, వీడియో చేస్తాను. ఓకే.